వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల తర్వాత అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక. 1370 మందిపై కేసులు నమోదయ్యాయన్న సిట్. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి. టీడీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారన్న అంబటి. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న పొంగులేటి. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 నెలల్లోనే ప్రభుత్వం గురించి ప్రజలకు తెలిసిందన్న కేటీఆర్. లోక్సభ 5వ దశ పోలింగ్ పూర్తి. 49 స్థానాల్లో 61% ఓటింగ్ నమోదు. ఓటమి భయంతో టీఎంసీ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అన్న ప్రధాని. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి. కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ మొగ్బర్ ఎన్నిక. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు గుర్తించింది సిట్. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదు కాగా మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 124 మంది అరెస్టు, 94 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామన్న సిట్ అన్ని ఘటనలపై కేసు నమోదు చేయడంపై ఆరా తీసింది. దర్యాప్తులో లోపాలు ఉన్నట్లు గుర్తించామని సిట్ స్పష్టం చేసింది. ఏపీలో పోలింగ్ రోజు అనంతరం అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు 2 రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించింది. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. డీజీపీ ఆఫీసులో సిట్ చీఫ్ను వైసీపీ నేతలు కలిశారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ ఘటనలపై పూర్తి దర్యాప్తు జరగాలని వారు కోరారు. జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి మేము మా పార్టీ వాళ్ళు కేసులు ఇస్తే ఆ కేసులు తీసుకోవడం కాకుండా ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం. బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే 2 మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు. అంతేకాకుండా సెక్షన్స్ 324 వేయాల్సింది కూడా 307 వేసేస్తున్నారు. మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు. ఇది 1 సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్లనే పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మీరు చూశారు, పోలీస్ ఆఫీసర్లు సీఐని వేశారు, ఆ సీఐని సస్పెండ్ చేశారు. ఎవరు వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడయ్యేటటువంటి పరిస్థితి. ఏపీలో జరిగిన అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ విషయమై తాము ఇచ్చిన లేఖను పరిశీలించామని సిట్ను కోరుతున్నామన్నారు. ఎంపీగా ఉండి తామేం చేశామని చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికి అసత్యమన్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రశాంతంగా జనంతో కలిసి తిరుగుతున్న తనపై దుష్ప్రచారం చేస్తారా అని నిలదీశారు. ఒక కులం వర్గానికే పరిమితం చేసే కుట్ర జరుగుతుందని ఫైర్ అయ్యారు. ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. దయచేసి సిట్టు వారిని కోరుతా ఉన్నా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అనవసరంగా ఎలక్షన్ సమయంలో మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి. ఆపోజిట్గా మీరు అందరూ చూశారు, దొండపాడు అనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా కాన్వాయ్ వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లోతులోకి వెళ్ళి పరిశీలించండి. ఓటమి భయంతోనే జగన్ అనుచరులు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు టీడీపీ నేత వర్లరామయ్య. టీడీపీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆధారాలతో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ వేషం వేసుకుని విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా వాసి మన్విత్ రెడ్డి టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో కూర్చోవాలి, ఇక్కడ రుచి చూడాలి. ఇక్కడ మీరు తెలుగుదేశం ప్రభుత్వ వైభవాన్ని రుచి చూడాలా, తెలుగుదేశం ప్రభుత్వ ప్రాబల్యాన్ని మీరు రుచి చూడాలా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించే ప్రజాస్వామ్య విధానాన్ని రుచి చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకేమైనా నైతిక విలువలుంటే ఈ పనికిరాని ఇంపర్సనేషన్, చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కులాల్ని అవమానపరచటం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 2 వర్గాల మీద 153A కింద చాలా నేరం చేశాడు ఈ వెధవ. వీడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏమనాలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మోసం చేసి, అన్యాయం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని సృష్టించడం సరే. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, డీజీపీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తివేసి కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన కేబినెట్ వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది. రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విభజనాంశాలపై లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి, మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నుల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా, ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లోనే వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట చేలపైన స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్కు సంబంధించి ఎన్యూమరేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారని ప్రజలకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధమాడి రైతులను మోసం చేశారని అన్నారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని ఇప్పుడు మాట మార్చిందన్నారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90% దొడ్డు రకం వడ్లనే పండిస్తారని గుర్తు చేశారు హరీష్ రావు. సన్నవడ్లకు మద్దతు ధర కంటే మార్కెట్లో అధిక ధర వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని, 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. మే 9 కూడా పోయింది, జూన్ 9 నానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచించేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసినా అంటున్నాడు. నాకు తెలిసి ఒక గ్యారంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్సు. ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట? నాకు తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,330 మంది విద్యార్థులు ఈసెట్ పరీక్ష రాయగా 22,365 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈసెట్ బీఎస్సీ మ్యాథ్స్లో పెద్దపల్లికి చెందిన యాదగిరి మొదటి ర్యాంకు సాధించగా, కెమికల్ ఇంజనీరింగ్లో ఏపీకి చెందిన మనోహర్ మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట్రం మొత్తంలో 33,000 సీట్లు ఉండగా 22,000 వరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. సిబిఐ కేసులో కవిత రిమాండ్ను పొడిగించారు. జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితను తీహారు జైలు అధికారులు వర్చువల్గా హాజరుపరిచారు. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
2024 లోక్సభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్నికలు ముగిసే సమయానికి దాదాపు 61% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో భారీగా 67% పోలింగ్ జరగడం విశేషం. మహారాష్ట్రలో మాత్రం కాస్త మందకొడిగా పోలింగ్ సాగింది. 6 రాష్ట్రాలు, కశ్మీర్, లద్దాఖ్లోని మొత్తం 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దీంతో ఇంతవరకు లోక్సభలోని 427 నియోజకవర్గాలకు ఎన్నికల పర్వం పూర్తయింది. పశ్చిమ బెంగాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. హౌరాలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తే బరాక్పూర్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెంటు పోవడంతో కొవ్వొత్తుల సాయంతో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ నుంచి దాదాపు 1306 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కు అందాయి. ముంబైలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు హేమమాలిని, ధర్మేంద్ర, రేఖ, పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్, షాహిద్ కపూర్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 మధ్య 7 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ప్రజాప్రాతినిధ్యం చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలను ఆప్ ఉల్లంఘించిందని ఈడీ హోంమంత్రిత్వ శాఖకు తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్, కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఆప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్ పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలు పాల్పడినట్లు తన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ వెల్లడించింది. అంతేగాక 2016లో కెనడాలో సేకరించిన నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్ అనికేత్ సక్సేనా, ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్ కుమార్ విశ్వాస్, అప్పటి ఆప్ సభ్యుడు కపిల్ భరద్వాజ్, దుర్గేష్తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఈమెయిళ్లలో ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. కాగా ఈడీ ఆరోపణల్ని ఆప్ తోసిపుచ్చింది. ప్రధాని మోదీ టీఎంసీ కాంగ్రెస్లపై విమర్శల జల్లు కురిపించారు. ఓటమి భయంతో టీఎంసీ ఆగ్రహం తారాస్థాయికి చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తమకు ఓట్లు వేయడం లేదని, అందుకే బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. నిన్నటి వరకు టీఎంసీ కాంగ్రెస్పై దుర్భాషలాడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇండియాలో భాగమే అని టీఎంసీ అంటుందన్నారు. ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ల రికార్డులు సృష్టిస్తుందన్న విషయం దేశం మర్చిపోలేదన్నారు. ప్రపంచ దేశాలు ప్రతిక్షణం ముందుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ యువతరాన్ని వెనుకకు నెట్టేస్తుందన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అని, టీఎంసీ ఓడ కూడా అందులో బోరు వేసిందని ప్రధాని ఎద్దేవా చేశారు. का आक्रोश चरम पर है। बंगाल के लोग इनको वोट नहीं दे रहे हैं, इसलिए कभी बीजेपी को गाली, कभी बंगाल के लोगों को धमकी। कल तक टीएमसी कांग्रेस को गाली दे रही थी, अब वो कह रही है हम इंडी गठबंधन का हिस्सा है।
लेकिन बंगाल के लोग जानते हैं कांग्रेस ये डूब चुका जहाज है। బీజేపీ తరపున మండి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్కు నిరసన సెగ తగిలింది. హిమాచల్ ప్రదేశ్లోని లహోల్ స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడి ప్రజలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కంగనా రనౌత్ ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్ల కాన్వాయ్పై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. కంగనా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని ప్రతిపక్ష నాయకుడు జయరాం ఠాకూర్ ఆరోపించారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ చేసిన కుట్రాన్ని తెలిపారు. కంగనా రనౌత్ కాన్వాయ్పై జరిగిన దాడులకు కాంగ్రెస్దే బాధ్యత అని బీజేపీ పేర్కొంది. రాళ్లు రువ్వడం, నినాదాలు చేయడంపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మక్బర్ బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ మరణం తర్వాత మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మక్బర్కు అవకాశం దక్కింది. తాత్కాలిక హోదాలో ఈ అధ్యక్ష పదవిని చేపట్టారు. మరో 50 రోజుల్లో శాశ్వత అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. మక్బర్ గతంలో సెటాడ్ అనే శక్తివంతమైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్కు నాయకత్వం వహించారు. అంతర్జాతీయ చట్టం నిర్వహణలో అధునాతన డిగ్రీలను కలిగి ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.